దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా దేవా కిరాక్ దేవా ఆ దేవుడు టికెట్ ఇస్తే పైకి పోతారు ఈ దేవా టికెట్ ఇస్తే ఇంటికి పోతారు ముసలి ఎక్కడికి వెళ్ళాలి టికెట్ మల్లెమలకు కొనిరా బిడ్డ ఆగదక్కడ ఇది పట్టుకోరు వీడేదో ఆగదంటాండు ఏందిరా బఠానీలు పుట్నాలు అమ్ముకునే మొగ్గపోడా ముసల్దాన్న ఈ కిరాక్ దేవకే పంచిస్తావా ఆ దేవుడికి పంచిస్తే పైకి తీసుకెళ్తాడు ఈ దేవాకు పంచిస్తే దించేస్తాడు బస్సు నువ్వు చెప్పిన ప్లేస్ కు నేను టికెట్ ఇవ్వను నేను చెప్పిన ప్లేస్ నువ్వు దిగాలి వెళ్ళు జబర్దస్తులు దిగు వెళ్ళు ఇంకా బస్సు వస్తలేదు బస్సు రావాలి బస్సు ఏమ్రా బస్సా ఏ మీ తాతయ్య తాఫా మీ కొడుకయ్య తాఫా మీ మామయ్య తాఫా మీ పిన్నయ్య తాఫా ముసలే ముసలే బస్ ఆపిన కదా వెళ్ళి కూర్చో ఏ సోలో కూర్చున్నావే ఏ సీట్ ఇవా మీ తాతయ్యకే తీవా మీ బాబాయ్కే తీవా మీ మామయ్యకే తీవా మీ పెద్ద ఇస్తాను ముసలి రేయ్ వాడు డ్రైవర్ పోయి వాడినే గెలుకున్నావా వాడు లేకపోతే బస్సు ఇక్కడే ఆగుతుంది కదలేదు రే 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 కిరాక్ కిరాక్ దేవా ఆ దేవుడు టికెట్ ఇస్తే పైకి పోతాడు ఈ దేవా టికెట్ ఇస్తే ఇంటికి పోతారు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు నువ్వు చెప్పింది కరెక్ట్ ఇంటికి పోవాలి నీకు అర్థం కావట్లే ఇప్పుడు ఎక్కడికి పోవాలి అన్న నీకు అర్థం కావట్లే ఇంటికి పోవాలి అంటున్నా సామాను పట్టుకొని నువ్వు ఇక్కడ ఎక్కిన ఇక్కడికి ఎక్కడికి పోవాలి అంటున్నా ఇప్పుడు సామాను పట్టుకొని ఇక్కడ ఎక్కిన ఇక్కడికి ఇంటికి పోవాలి అంటున్నా ఇక్కడికి ఇంటికి పోవాలి అంటున్నా అబ్బని కాలు వస్తారా నీ దండం పెడతారా రే ఇప్పుడు సామాన్ పట్టుకొని నువ్వు ఇక్కడ ఎక్కినవరా ఎక్కడికి వెళ్ళాలరా అరే నీకు దండం పెడతారా నీకు అర్థం కావట్లేరా ఇగో ఇక్కడ సామాను పట్టుకొని ఎక్కిన ఇక్కడ ఇంటికి పోవాలంటున్నా ఏ ఊరికి వెళ్ళాలి చెప్పు అదే కిరాక్ వెళ్ళాలి 400 ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఒక్కడివి మరి ఎన్ని ఇచ్చినావు 2 ఏమైనా పిచ్చుండే మీ బాబాయ్కి ఎంత ఇస్తావా మీ తాతయ్యకి ఎంత ఇస్తావా మీ మామయ్యకి ఎంత ఇస్తావా రెండు టికెట్లు కొట్టినా ఒకటి ఇచ్చుకోవా ఏందిరో ఇచ్చుకునేది నా ముసలోడే నన్ను ఇయ్యవే అని అనలేదు నువ్వు ఇయ్యే అని అంటావురా నువ్వు కూర్చోపో ఏమరా ఏమడిగినవరా ఏమనలేదు తింటుంది కదా కొంచెం ఇచ్చుకోవచ్చుగా అన్న ఏంటి అదే ఏదో సమోసా ఏదో తింటుంది కిర్రాకు లేపకు నువ్వు ఇంకోసారి పక్క వీళ్ళని ఇలా పుల్లలు పెట్టినావు అంటే పొడిచి పారేస్తే బస్సాపి దించి పారేస్తా అందరికి టికెట్లు ఇచ్చడం అయిపోయింది హ్యాపీగా ఇప్పుడు పడుకోవాలి నైట్ అయిపోయింది ఏమరా భాయ్ దిమాగ్ ఖరాబ్ చేస్తున్నావు పడుకోరాదు నువ్వు ఇంకొకసారి వాళ్ళని వీళ్ళని గెలికి పెట్టుకున్నాడు టైం ఎంత అయింది 1:05 అవుతుంది పడుకో ఏ మీ బాబాయ్కి ఎంత చెప్తా మీ తాతయ్యకి ఎంత చెప్తా మీ మామయ్యకి ఎంత చెప్తా మీ కొడుకు ఎంత చెప్తా అంటున్నా
మరి 1 అన్న అయితే 5 అన్న అయితే ఏదైనా కరెక్ట్ చెప్పాలిగా. 1 5 నిమిషాలు అవుతుంది. ఎలా అమ్మా 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 లైట్స్ ఆఫ్. డ్రైవర్ టిఫిన్ ల కాపేసే. ఇడ్లీ వడ దోశ, ఇడ్లీ వడ దోశ. ఎవరికి ఏం కావాలో ఫటాఫట్ ఇచ్చేసే. ఇడ్లీ వడ పూరి దోశ ముసలి తీసుకో. ఇడ్లీ వడ దోశ. బిల్ ఎంత అని చెప్పు. 1500 రూపీస్. 1 నిమిషం. అరే ముసలి టిఫిన్ వచ్చింది. నాకు వద్దులే, నువ్వు తిను. నీవు తినడానికి కాదు రే, బిల్లు కట్టడానికి. లే నేను ఎందుకు కడతా? నువ్వు ఇక్కడ రా. ఇప్పుడు వీళ్ళందరు తిన్నారు, 1500 అయింది. మీ బామ్మ అయితే కట్టవా, నీ కొడుకు అయితే కట్టవా? ఆగరా పోదాము. ముసలి యూ సీ డౌన్. రైట్ రారా పుట్టి. ఏంది? ఆయనకి చిచ్చేస్తుందట. కడుగు కడుగు. నేనెందుకు కడుగుతాను? నువ్వు అడుగోరా. ఇక్కడ రా. నీ మనవడైతే కడగవా, నీ కొడుకైతే కడగవా? ముసలి ఒకసారి లేపా. ఏంది రో లేపమంట నావురా? లే, నన్ను లేపవే అంటావురా నువ్వు? ఆ ముసలోడు చచ్చిపోయేలాగా ఉన్నాడు. వెళ్ళి కూర్చో. గుడ్డ పరకలు ఏరుకునే యాదవా. ఏందయ్యా, మీ తాతను కొడితే అంత చూస్తారా, మీ బాబాని కొడితే అంత చూస్తారా, మీ మామని కొడితే అంత చూస్తారా, మీ పెళ్ళాన్ని కొడితే అంత చూస్తారా? రే ముసలోడు ఓవర్ చేస్తాండ్రు. మళ్ళీ రండి రే. సరే అనసూయ, చెప్పు. నాకు ఒకటి కావాలి. ఏం బ్రో? సూపర్ 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 సూపర్. ఫనీకి ఎవడన్నా పెద్ద ఫ్యాన్ ఉన్నాడంటే అది నేనే. రియలీ? ఐ లవ్ హిస్ టైమింగ్, ఐ లవ్ హిస్ కామెడీ, ఐ లవ్ హిస్ డామ్ డూష్ డామ్ డూష్ డామ్ డూష్. కాదు నిన్న ఎందుకు రాలే? మా అక్క నీళ్ళు పోసుకున్నా సార్. ఓకే వెళ్ళు. నువ్వు ఎందుకు రాలే? మొన్న నీళ్ళు పోసుకున్నా సార్. నైస్ వెళ్ళు. అటెండెన్స్ బుక్ ఎదురా? మేము ఇద్దరం తీసుకొస్తాం. నువ్వు అటెండెన్స్ అయ్యి నేను సార్ వస్తుందో చూసుకుంటా. ఓకేనా? రాజు నిన్న వచ్చినావు నువ్వు? వచ్చినా సార్. అరే మొన్న వచ్చినావు? అవును సార్. అరే సండే కూడా వచ్చిర్రు మీరు? రేపు కూడా వచ్చిర్రా మీరు? రేపు కూడా వచ్చిర్రా మీరు? నమస్తే సార్. మురారి మా నాన్నగారు. బాబు ఈ మైక్ తీసే, నేను స్కిట్ చేయను. ఏంటి అలాగే వెళ్ళిపోతావు ఏంటి నువ్వు? నా పార్టీకి నేను హాలిడేస్ వచ్చాయని చెప్పేసి మా ఫ్రెండ్స్ క్రికెట్ ఆడుతుంటే వచ్చి పెద్ద క్యారెక్టర్ ఇస్తాను చెప్పేసి వృద్ధ క్యారెక్టర్ ఇస్తావా? ఏ క్యారెక్టర్ అన్నది కాదురా, క్యారెక్టర్ ఇచ్చామా లేదా? ఇప్పుడు చూడు మా టీంలో ఎంతో మందికి ఎన్ని క్యారెక్టర్లు ఇస్తున్నాను. క్యారెక్టర్ బాగానే ఇచ్చాడులేండి, క్యాష్ ఇవ్వలేదని ఏడుస్తున్నారు పాపం. అసలు మగవాళ్ళు కనిపిస్తే అసలు చూడమండి. పద్ధతికి పట్టు చీర కడితే మా అక్క, సంస్కారానికి సిల్క్ చీర కడితే నేను, కట్టుబాట్లకి కాటన్ చీర కడితే నేను. మొన్న సుబ్బారావు వచ్చి కొట్టాడట నిన్ను. మనం కొత్త ఇల్లు కట్టుకుంటే ఏమని పెడతాం? వెల్కమ్ అని పెడతాం. అలా భార్య జాకెట్ కూడా వెనకాల నేను వెల్కమ్ అని పెట్టా. ఆమె నడుస్తా అంటే అందరూ వాళ్ళ ఇంటికి వస్తారంట, అందుకని వాడు వచ్చి నన్ను కొట్టిండు. మేడం నా భార్య, నేను అమెరికాకి వెళ్ళినప్పుడు దీన్ని చేసుకొచ్చుకున్నాను అన్నమాట. అవునే, మీ దేశంలో కుర్రాలు లేనట్టు నన్ను ఎందుకు చేసుకున్నావు? అక్కడ అందరు అయిపోయారు డార్లింగ్. వాట్ పాలోడు వస్తాడు, పాలు పట్టుకో. మా ఫారిన్ లో అయితే బఫెల్లో మిల్క్ ఇస్తాయి, ఇక్కడ బాయ్స్ మిల్క్ ఇస్తారు. ముందా వాడు బఫెల్లో మిల్క్ తీసుకొచ్చి నీకు పోస్తాడు. యు పుట్టింగ్. హార్ట్ ప్రాబ్లం. ఓ మై గాడ్, సైడ్. ముసలోడు గుండె నొప్పి వస్తే నోట్లో నోరెట్టి ఊదిందండి. మీ గుండె లేదా? నేను అంత తాగకూడదు. గుండె నొప్పి. అక్కర్లేదు. ఐ విల్ ట్రీట్మెంట్ దిస్ వేలో. నిన్న
అన్నట్టుగా నిన్న సిరితో గొడవ ఏంటండి? టిఫిన్ చేసే టైంకి ఎవరన్నా వస్తే ఏమంటావు? టిఫిన్ చేదురు రండి అంటాం. మధ్యాహ్నం లంచ్ చేసే టైంకి ఎవరన్నా వస్తే ఏమంటావు? ఫోన్ చేదురు రండి అంటాం. రాత్రి పడుకునే టైంకి వచ్చింది పడుకుందాం రండి అంటాను. అదే అన్నాడు కొట్టింది. ఉత్తరంబున ఊరిని విడిచిది పల్లెల పురములు పట్టణంబులు కోటలు దాటితి మేడలు దాటితి అడుగులు దాటితి అన్నీ దాటితి బటను వేలుతో నెత్తురు చిందగ విభుషోగించిన ఆకాశానికి జోతలు చెప్పుతూ చెలగజు చెడ వస్త్రంబులు కట్టితి మండలంబుగా మారిన పెమ్మట భైరవుడై ఈ శత్రుని చంపగా చూడనెవ్వరు చూసితి లింగం నిరుపతేజమగు నిశ్చిత లింగం ఆదిపురమగు ఐక్యలింగం శివ.